God. Let us welcome our King with small prayer. పరిశుద్ర యేసయ్య నీ ఘనమైన నామాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నువ్వు మాకు ఇచ్చిన యొక్క శబ్బాత్ దినాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిన్ను ఆరాధించడానికి నీ యొక్క మాటలు విన్నాక నువ్వు మాకు ఇచ్చిన అతి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నీ కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తూ తండ్రి నీ రాజ్యం కొరకై తండ్రి ప్రభా యేసయ్య మమ్మల్ని అనుక్షణం నీ యొక్క రూపంలోనికి మమ్మల్ని మలుస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో సమస్తం పొంది అనుభవిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడని చూసినట్లయితే మొదటి సమూయేలు 3వ అధ్యాయము 10వ వచనము, యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్ము అనేను. ఉదాహరణకి మనం ట్రాఫిక్ లో ఉన్నప్పుడు మనతో ఫోన్ లో మాట్లాడే వాళ్ళ యొక్క స్వరాన్ని మనం వినాలనుకున్నప్పుడు ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న యొక్క శబ్దాల వల్ల మనం సరిగ్గా వినలేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనము ఈ యొక్క ఇయర్ ఫోన్స్ తో మనం కనెక్ట్ చేసుకున్నప్పుడు మనము ఆ యొక్క స్వరాన్ని క్లారిటీగా మనం వినగలుగుతాం. చూడండి, ఈనాడు మన యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క స్వరాన్ని మనం వినాలంటే ఖచ్చితంగా ఆయనతో మనకు ఆ యొక్క పర్సనల్ ఇంటిమేట్ రిలేషన్షిప్ అనేది మనకు ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలుగుతాం. దేవునితో కనెక్ట్ అయినప్పుడు మాత్రమే ఆ యొక్క స్వరాన్ని మనం వినగలుగుతాం. ఈ యొక్క స్వరాన్ని వినడానికి మనకి ఏజ్ లిమిట్ ఏమన్నా ఉందా అని చూసినట్లయితే ఏ ఒక్క ఏజ్ లిమిట్ అనేది లేదు. చూడండి, బాలుడైన సమూయేలు దేవుని స్వరాన్ని వినగలిగాడు. అంటే
తను దేవునితో ఉన్న యొక్క సంబంధాన్ని బట్టి దేవుని యొక్క స్వరాన్ని వినగలిగాడు. కాబట్టి ఈనాడు మన యొక్క జీవితంలో దేవుని స్వరాన్ని మనం వినాలంటే ఖచ్చితంగా దేవునితో మనం ఆ యొక్క సంబంధం అనేది ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలుగుతాం. కాబట్టి ఈనాడు దేవుని అడుగుదాం, ఇటువంటి ఆశీర్వాదాన్ని దేవుని దగ్గర పొందుకుందాం. ఆయన యొక్క స్వరాన్ని వినులాగున దేవుని ఆశీర్వదించమని అడుగుదాం. దేవుడు ఆయన యొక్క స్వరాన్ని వినులాగున మనల్ని ఆశీర్వదించును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆమేన్. నీ స్వరమే విన్నా, నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా, నా చెలిమే నీవై, నీ ప్రేమే నాదై నిలిచావు నా నేస్తమా. స్తుతి ఆలాపన నీకోసమే, ఆరాధనా నైవేద్యమే విశేష